ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధిని నమూనాను నమ్మి ఢిల్లీలో ప్రజలు బీజేపీని గెలిపించారని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. మాజీ సీఎం కేజ్రీవాల్ అవినీతిని ప్రజలు ఎండగట్టారని తెలిపారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిందని అన్నారు. స్థానిక సంస్థల్లో లబ్ధి కోసం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకో మాట చెబుతుందని విమర్శించారు. రుణమాఫీ, రైతు భరోసా అమలులో ప్రభుత్వం విఫలమైందని డీకే అరుణ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అమలు చేయలేక ఎన్నికల పేరు మీద దాన్ని దాటవేసేటటువంటి ప్రయత్నం కోసం మాత్రమే ఈ ఎన్నికలను, లోకల్ బాడీ ఎన్నికలను మళ్ళీ ఆశ పెట్టి, ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో మా పార్టీ వాళ్ళని గెలిపిస్తే మీకు ఇల్లు వస్తుంది, ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో మా పార్టీ వాళ్ళని గెలిపిస్తే మీకు రైతు బంధు వస్తుంది, మమ్మల్ని గెలిపిస్తే రైతు భరోసా వస్తుంది, మమ్మల్ని గెలిపిస్తే ఇది వస్తుంది అది వస్తుంది గతంలో కేసీఆర్ చెప్పినట్టుగానే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రకమైనటువంటి గారడీ చేష్టలు చేయడానికి ఈరోజు సిద్ధమయ్యే ఎన్నికలకు పోతా ఉంది. ప్రజల లోపల తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఒక ఆశ పెట్టి లోకల్ బాడీస్లో గెలవాలనేటటువంటి తాపత్రయంతోనే వాళ్ళు ఎన్నికలకు పోతున్నారు. నేను ప్రజలను ఒకటే కోరుతా ఉన్నా, మీరు ఈ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెడితేనే కాంగ్రెస్ పార్టీకి మీకు ఇండ్లు వస్తాయి, మీకు రైతు భరోసా వస్తుంది, మీ నిరుద్యోగ భృతి వస్తుంది. ఇవాళ అనేక రకాలుగా ఫస్ట్ సర్పంచ్ ఎలక్షన్